ఈ మధ్య మనం తరచూ వింటున్న పేర్లు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అంటే సిమాగ్లూటైడ్ ఆర్ టిజిపటైడ్. మనం ఇప్పుడు కార్డియో మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ GLP-1 డ్రగ్స్ గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రఘురామ్ బొల్లినేని, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, విజయవాడ. కార్డియో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే లక్షణాలున్న పేషెంట్కి ఎక్కువ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న సిండ్రోమ్ని కార్డియో మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇందులో మెయిన్గా మనం 5 లక్షణాలు చూస్తాం. ఒకటి, అధిక బరువు ఉండి వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము దగ్గర మనం కొలతలు తీసుకున్నప్పుడు మగవాళ్ళల్లో 102 సెంటీమీటర్స్ పైన, ఆడవాళ్ళలో 88 సెంటీమీటర్స్ పైనుండి, తర్వాత బీపీ ఉండటం లేదా 130/85 mm ఆఫ్ మెర్క్యూరీ బీపీ రికార్డింగ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే షుగర్ లేకుండా ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మోర్ దెన్ 100, ట్రైగ్లిసరైడ్స్ మోర్ దెన్ 150 ఆర్ HDL లెస్ దెన్ 40 ఇన్ మెన్ అండ్ లెస్ దెన్ 50 ఇన్ ఉమెన్. ఈ లక్షణాలలో ఏ 3 లక్షణాలు ఉన్నా మనం మెటబాలిక్ సిండ్రోమ్ కేటగిరీలోకి వస్తాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల మనకి ఇబ్బంది ఏంటి అంటే మనకి హార్ట్ డిసీజ్ వచ్చే లక్షణాలు ఎక్కువ రావటం, లేకపోతే కిడ్నీ ఇబ్బంది ఎక్కువ వచ్చే అవకాశాలు, ఫ్యాటీ లివర్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు GLP-1 డ్రగ్స్ ఈ కార్డియో మెటబాలిక్ సిండ్రోమ్ ఎలా ఉపయోగపడతాయి అంటే, GLP-1 డ్రగ్స్ అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ హార్మోన్స్ డ్రగ్స్ అనమాట. ఇది మనం తరచూ ఈ మధ్య వింటుంది సెమాగ్లూటైడ్, టిర్జిపటైడ్. సిమాగ్లూటైడ్ అనేది GLP-1 ఎనలాగ్, టిర్జిపటైడ్ అనేది GLP-1తో పాటు GIP హార్మోన్ కూడా పనిచేస్తుంది. సో ఈ 2 డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి బ్రెయిన్ నుంచి ఆకలికి సంబంధించిన న్యూరో హార్మోనల్ రెస్పాన్స్ని తగ్గించి ఆకలి తగ్గించడం, దాంతోపాటు గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ని తగ్గించి ఎప్పుడూ మనకు పొట్టలో ఫుల్గా అనిపించటం. దీనివల్ల ఇంకొకటి, ఇన్సులిన్ని మన బాడీలో ఎప్పుడైనా గ్లూకోజ్ పెరిగినప్పుడు ఇన్సులిన్ని రిలీజ్ చేసి గ్లూకోజ్ని తగ్గించడం వల్ల షుగర్ని తగ్గించడం, మన బాడీలో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ని తగ్గిస్తుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. వీటితో పాటు రక్తనరాల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించి రక్తనరాలు మంచిగా ఉండేలాగా తోడ్పడతాయి. వీటితో పాటు మనకి హార్ట్ డిసీజ్ వచ్చే ముప్పును తగ్గిస్తాయి, కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ని తగ్గించి మనకి ఫ్యాటీ లివర్ ఇలాంటి ఉన్న సిచ్యుయేషన్లో మనకి లివర్లో ఫ్యాట్ చేరటం ఇవన్నీ తగ్గిస్తాయి. సో ఈ కొత్తగా వచ్చిన GLP-1 డ్రగ్స్ అనేవి కార్డియో మెటబాలిక్ సిండ్రోమ్కి ఉపయోగపడతాయి. ఇవి ఎవరు తీసుకోవాలి అంటే ముఖ్యంగా డయాబెటిక్స్ పేషెంట్స్ విత్ ఎస్టాబ్లిష్డ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే షుగర్ పేషెంట్కి ఆల్రెడీ హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కువ బరువుతో ఉండి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ కిడ్నీ డిసీజెస్తో బాధపడి షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు, వీళ్ళకి ఈ GLP-1 డ్రగ్స్ అనేవి ఎక్కువ ఉపయోగపడతాయి.